Welcome to Teja TV News. శాలిగౌరారం చిత్తలూరు గ్రామంలో మహంకాళి అమ్మవారి బోనాల పండుగను ఉత్సాహభరితంగా భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పల్లె వీధులన్నీ పండుగ రంగులతో మెరిసిపోగా డోలు తాళాల నాదంతో వాతావరణం మార్మోగింది. సంప్రదాయ వస్త్రధారణలో అలంకరించుకున్న మహిళలు తలపై రంగురంగుల బోనాలతో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తి నినాదాలతో ఊరంతా హర్షధ్వానాలు వినిపించాయి. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ వాహనాలతో ఊరేగింపులు నిర్వహించి గ్రామ గుడి చుట్టూ అర్చన, పూజలు చేశారు. ఈ సందర్భంగా పిఎస్సిఎస్ చైర్మన్ పాదూరి శంకర్ రెడ్డి గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు భక్తులకు, మహిళలకు బోనాల శుభాకాంక్షలు తెలియజేసి అమ్మవారి ఆశీస్సులు అందరికీ లభించాలని ఆకాంక్షించారు. పండుగ సందడిలో భక్తిపూర్వక వాతావరణం అలరించిన ఈ వేడుకలో చిన్న పెద్దలు అందరూ కలిసి పల్లె సంస్కృతి ఘనతను చాటుకున్నారు. చిత్తలూరు ఐకాన్ ఇది. చిత్తలూరులో ఈ గుడి కట్టించింది పాదూరు వాళ్ళే. ఈ చిత్తలూరులో ఈ ఈ చిత్తలూరుకి ఇది కొంగు బంగారం. మన మాకాలం పండుగ అనేది పెద్ద పండుగ. చిత్తలూరు మొత్తం కదిలి వచ్చి బోనాలు పెడతాయి. చిత్తలూరులో ఏ మొక్కు ఉన్నా ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఈ చిత్తలూరుకి ఒక పెద్ద పండుగ ఇది, ఊరు పండుగే. దసరా దానికంటే కూడా ఎక్కువ పెద్ద పండుగ ఇది. ఇది చిత్తలూరుకి ఏ మొక్కు ఉన్నా ఇక్కడ కూడా అవుతాయనే ప్రజల నమ్మకం ఉంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఇన్ని బండ్లు కట్టి ఇంతమంది బోనాలు పెట్టడం అనేది అసలు ఏ గ్రామంలో కూడా మళ్ళా కాదు, ఎక్కడ కూడా ఇంత పెద్ద చరిత్ర ఉండదు. ఎన్నో బండ్లు కడతారు, ఎంతో మంది ఈ అమ్మవారిని మొక్కుంటారు. కాబట్టి ఇది అత్యంత ప్రాశస్తమైన పండుగ చిత్తలూరుకి. కాబట్టి ఇది ఈ గుడి కట్టింది కూడా పాదూరులే. ఈ గుడి కట్టి ఇవాళ కూడా ఏ సర్పంచ్ లేకుండా ఇంత పెద్ద ఎత్తున పండుగ చేస్తుంది అనేది చిత్తలూరు గ్రామ చరిత్ర. ఇది పెద్ద చరిత్ర ఇది. కాబట్టి మీకు తెలియజేస్తున్నాము. ఓకే. చిత్తలూరు గ్రామ ప్రజలందరికీ మహంకాళి అమ్మవారి బండ్లు బోనాల పండుగ శుభాకాంక్షలు. దాదాపుగా తెలంగాణ ప్రాంతంలో అమ్మవార్ల జాతరలు చాలా జరుగుతుంటాయి. కానీ ఈ నియోజకవర్గము శాలిగౌరవం మండలము చిత్తలూరు గ్రామంలో మహంకాళి అమ్మవారి బండ్లు బోనాలు అనేది చాలా విశిష్టత చేకూరింది. తరతరాల నుంచి, ఇప్పుడు కాదు, మా తాతలు ముత్తాతల నుంచి కూడా అమ్మవారికి బండ్లు బోనాలు నైవేద్యంతో మహా గొప్పగా పండుగ చేయడం జరుగుతుంది. ఇది పాదూరు వంశస్థు వారు ఈ గుడి నిర్మించిన చక్కగా ప్రతి సంవత్సరం పండుగ జరుగుతుంది. గత 2 సంవత్సరాల క్రితమే విగ్రహాలన్నీ పురాతన దిశకు చేరుకోవడంతో, గ్రామస్తుల సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో అమ్మవారి నూతన విగ్రహాలు ఏర్పడేసి బ్రహ్మాండంగా పండుగ చేయడం జరిగింది. నిర్మాణం పాదూరు రామ్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఎంతో చక్కగా నిర్మించడం జరిగింది. ఈ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం. ఎక్కడ కూడా ఉండదు ఇలాంటి జాతర. ఇది ఒక మాస్ జాతర. ప్రతి ఇల్లు, ప్రతి కుటుంబం ఎక్కడ ఉన్న ఆడబిడ్డలను పిలిపించుకొని సారెలు చీరలు పెట్టి అమ్మవారికి మొక్కులు సమర్పించి బోనాలతోని ఎడ్ల బండ్లతోని మహాఘనంగా అమ్మవారి జాతర ఇది. ఈ జాతర దాదాపు ఈ మండలంలో ఇలాంటి జాతర ఎక్కడ జరగదు. మా గ్రామంలో మొట్టమొదటిగా వచ్చే ఆషాఢం బోనాలతో పాటు బోనాల కంటే కూడా అమ్మవారి జాతర చాలా గొప్పగా జరుగుతుంది. మేమందరం కూడా భక్తి శ్రద్ధలతోని కొబ్బరికాయలు, ఏటలు, కోడి పుంజులతోని అమ్మవారిని కొంగు బంగారంగా కొలుసుకొని చేస్తుంటాం. ఇలాంటి అమ్మవారు ఆశీస్సులు మాకు ఉండబట్టే మా గ్రామం దినదిన అభివృద్ధి చెందుకుంటూ పాడి పంటలతోని సస్యశ్యామలంగా మా ప్రజలందరూ సుఖశాంతులతో జీవిస్తున్నారు. ఆ అమ్మవారి దీవెన ఎల్లప్పుడూ మా గ్రామ ప్రజల మీద ఉండాలని కోరుకుంటూ, అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మా ఊర్లో గ్రామంలో మాంకాలం పండుగ అద్భుతంగా జరుగుతుంది. ఈ మాంకాలం పండుగ సందర్భంగా గ్రామ ప్రజలకు, వచ్చిన భక్తులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మా గ్రామంలో అతిపెద్ద పండుగ
మా గ్రామంలో మాంకాలమ్మ పండుగ తర్వాతనే వేరే పండుగ. అలాంటి అద్భుతమైన పండుగ. గ్రామం మొత్తం టోటల్ గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఒకే కాడికి వచ్చి అద్భుతంగా బోనాలు కానీ ఎడ్ల బండ్లతో మంచి సంతోషంగా జరుపుకునే పండుగ కాబట్టి ఈ పండుగకు ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ మంచి జరగాలని, గ్రామంలో ఉన్న రైతులకు అందరికీ పాడి పంటలు మంచిగా పండి రైతులు మంచి సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ ఈ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ మాంకాలం పండుగ శుభాకాంక్షలు. రోజు అనగా మాంకాలం పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాం. చిత్తలూరు పురములకు మరియు గ్రామ ప్రజలకు తెలియజేయమనగా చిత్తలూరులో ఏటేటా జరిగే మహంకాళి ఉత్సవాలు ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాము. అలాగే ఆ గ్రామ సర్పంచ్ లేకున్నా కానీ పోయిన సంవత్సరం నడిపించినాము, ఈ సంవత్సరం అత్యంత వైభవంగా నడిపిస్తున్నాము. అది కూడా మా మార్కెట్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నడిపిస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే నడిపిస్తామని మాకు గ్రామ ప్రజలు ఇలాగ సహకరించాలని కోరుకుంటూ గ్రామ ప్రజలకు మరియు పత్రికా విలేకరులకు మాంకాలం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జెడ్పీటీసీ ఎంపీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.